సరే సిరి, నువ్వేం చెప్పద్దు. మీ వాళ్ళేం చేస్తారో నేను చూసుకుంటాను. రా, ఇంటికి వెళ్దాం. నేను రాలేనత్తా. రావా? మరి నీకోసం ఎదురు చూస్తున్న సంజయ్ పరిస్థితి ఏంది? నువ్వు వస్తావని నీకోసమే ఎదురు చూస్తూ తిండి తిప్పలు మానేసి పిచ్చివాడైపోతున్న సంజయ్కి ఏం సమాధానం చెప్తావు? నన్ను మర్చిపోమని చెప్పండి. ఇందులో మెమరీ కార్డు ఉందేంటి? దీనికోసమే అనుకుంటా నన్ను చంపాలనుకుంది. అంటే దీనికోసమేనా అప్పుడు సిరిని సునంద ఎత్తికెళ్ళినది? సునంద మీకు తెలుసా? బాగా తెలుసమ్మా. మా రెండు కుటుంబాలు దానివల్లే దూరం అయ్యాయి. దీనిలో సునందకు సంబంధించిన విషయం ఏదో దాగుండది. అది బయటపడితే నా కొడుకు కోడలు ఒకటవుతారు. నువ్వేమీ అనుకోపోతే ఈ లాకెట్ నాకు ఇవ్వగలవా? ఎందుకంటే ఈ లాకెట్ మీదే నా కోడల జీవితం ఆధారపడి ఉండాది. అయ్యో, అయ్యేం మాటలండి. మీరు నా ప్రాణం కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో అనుకున్నాను, ఇలా తీర్చుకుంటా అనుకోలేదు. తప్పకుండా తీసుకెళ్ళండి. సంజయ్, సంజయ్, రే సంజయ్. అయ్యగారు, బాబుగారు పైన గదిలో ఉన్నారు. అట్నా? అంకుల్ ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారు? సిరి ఇంటికి రావడం లేదు. డల్గా ఉండాలి కదా. అంటే సిరి వస్తానని ఫోన్ చేసిందా? సంథింగ్ ఇస్ దేర్. సిరికి సంబంధించిన మ్యాటర్ ఏదో అయి ఉంటుంది. సంజు, అరే సంజు, నువ్వు సిరి కలవబోతున్నారా? ఏంటన్నా మీరు చెప్పేది? అవునరా, నేను చెప్పేది నిజం. ఎలా కలుస్తానన్నా? మీరే చెప్పారు కదన్నా సిరి మన ఇంటికి రాదు అని. ఇప్పుడు వచ్చే దారి దొరికినదిరా. ఏంటన్నా మీరు అనేది? నాకేం అర్థం కావట్లేదు. ఈ లాకెట్ గుర్తుపట్టినావా? ఇది నాకు సిరి ఇచ్చిన లాకెట్ మీ దగ్గరికి ఎలా వచ్చిందన్నా? సిరిని నిన్ను ఒక్కటే చేయడానికే ఆ దేవుడే నా దగ్గరికి పంపినాడు. సిరిని కలవటానికి నేను ఇంద్రాణి ఇంటికి బయలుదేరినాను. దారి మధ్యలో ఈ లాకెట్ కోసమేగా సునంద సిరిని ఎత్తికెళ్ళి దాచిపెట్టినది. అవునన్నా. అవును, ఈ లాకెట్లో మెమరీ కార్డు ఉండాలి. నాన్న, ఈ మెమరీ కార్డులోనే సునందకి సంబంధించిన వీడియో ఉందని సిరి చెప్పింది. ఆ వీడియోలో ఉన్నది బయటపడితే మన రెండు కుటుంబాలు కలుస్తాయని చెప్పినది కదా. అవునన్నా. ఈ వీడియోని అర్జెంటుగా నీలాంబరి పిన్నికి చూపించాలి. వద్దురా. అదే నాన్న. ఈ వీడియో మీ పిన్ని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ఆ సునందని చంపేస్తుంది నాన్న. మరి దానివల్ల మనకొచ్చే ప్రయోజనం ఏంది? అదే ఈ వీడియోని ఇంద్రాణి చూస్తే ఏం జరుగుతుంది నాన్న? ఏం జరుగుతుందా? మన రెండు కుటుంబాల మధ్య గొడవలకి కారణం సునందే అన్న విషయం ఇంద్రాణి తెలుసుకుని సునందను చంపుతాది. మన పట్ల తనలో కూడా మార్పు వస్తాదిరా. అంతేకాదు, మన రెండు కుటుంబాలు కలుస్తాయి. సిరి కోడలిగా మన ఇంటికి వస్తాదిరా. ఏమంటావురా? మీరు చెప్పింది కరెక్టే నాన్న. ఇది పిన్ని చూడడం కంటే ఇంద్రాని చూడడమే కరెక్ట్. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు నాన్న? ఈ లాకెట్ తీసుకెళ్లి సిరికివ్వు. సిరి ఇంద్రానికి చూపిస్తాది. దానివల్ల సునంద కథ ముగిసిపోతాది. అలాగే నాన్న, ఇప్పుడే విషయం సిరికి ఫోన్ చేసి చెప్తాను. జాగ్రత్త, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. సరే నాన్న. హలో అమ్మా. మంగి, ఇప్పుడెక్కడున్నావు? ఇక్కడే ఉన్నానమ్మా. ఇంకా పని అవ్వలేదా? అయ్యింది. అయితే త్వరగా లాకెట్ తీసుకొని బయలుదేరు. అమ్మా, అది ఏమైంది మంగి? లాకెట్ దొరికినట్టే దొరికి చేజారిపోయిందమ్మా. ఎలా? అందుకే నేను చెప్పాను లాకెట్ దొరకగానే వచ్చేయమని. నువ్వే బట్టలు ఉతకాలి, నీ పెండాకుడు అని నాంచావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. సరే, ఇప్పుడు ఆ లాకెట్ పెద్దిరెడ్డి దగ్గరే ఉందిగా? లేదమ్మా, సంజయ్ బాబుకిచ్చాడు. సంజయ్? సంజయ్కి దేనికి? సిరమ్మకిమ్మని. ఆ లాకెట్ సిరి దగ్గరికి చేరిందంటే నా పని అయిపోయినట్టే. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ మెమరీ కార్డ్ సిరి దగ్గరికి చేరకూడదు. మంగి, సంజయ్ బయలుదేరాడా? అక్కడే ఉన్నాడా? ఇంకా లేదమ్మా. గుడ్. ఈ టైం చాలు ఆ లాకెట్ ని నా హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి. సంజయ్ బయలుదేరగానే నాకు ఫోన్ చేయి నువ్వు. అలాగేనమ్మా. చెప్పండి మేడం. చెప్పింది మీకు అర్థమైందిగా? ఆ లాకెట్ నాకు అర్జెంటుగా కావాలి. వెళ్ళండి. అలాగే మేడం. ఒరేయ్, పదండ్రా. సంజు, ఎలా ఉన్నావు సిరి? నువ్వెలా ఉన్నావు సంజు? నువ్వు లేని నేను ఎలా ఉంటానో నీకు తెలీదా సిరి? సంజు, అక్కడ నువ్వెలా ఉన్నావో ఇక్కడ నేను అలాగే ఉన్నాను. సిరి, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఎందుకు సంజు?
నీకు గుడ్ న్యూస్ చెప్పాలి సిరి. ఏంటది? ఫోన్లో కాదు సిరి, పర్సనల్గా కలిసి చెప్పాలి. ఆ, నేను గాయత్రి టెంపుల్ దగ్గర ఉన్నాను. ఆ, సరే అక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తా. ఆ, సంజు ఒక్క నిమిషం. ఆ? నేను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? చెప్తే నువ్వు చాలా సంతోషపడతావు సంజు. నన్ను ఊరించకుండా చెప్పు సిరి. వస్తున్నావుగా, నువ్వు వచ్చాక చెప్తాను. చెప్పిన తర్వాత నువ్వు సంతోషపడుతుంటే ఆ సంతోషాన్ని నేను నా కళ్ళారా చూడాలి. వచ్చేస్తున్నాను సిరి. నేను సంతోషపడే వార్త అంటే నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావో నేను ఊహించగలను. ఆ ఆనందాన్ని ఇద్దరం కలిసి పంచుకుందాం. నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తా. ఓకేనా? బాయ్. ఎరా, తాగున్నారా? రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారు. ఏంట్రా గొడవ? ఏంటి గొడవ? చూడండి సార్, రాంగ్ రూట్ లో వచ్చింది కాకుండా అదేంటని అడిగితే నాతో గొడవ పడుతున్నారు సార్. ఏరా, అతను చెప్పింది నిజమేనా? లేదు సార్, తనే రాంగ్ రూట్ లో వచ్చి నా కారును గుద్దుపోయాడు. మీ వాలకాలు చూస్తుంటేనే అర్థమవుతుందిరా. అది 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 కాదు సార్. నోర్మయ్, వెళ్ళి కార్తీ, నడురా, నడు త్వరగాది. జాగ్రత్త, చూసుకొని వెళ్ళు. వెళ్ళు, వెళ్ళి కార్తీ, వెళ్ళు. సంజయ్ దగ్గర నుంచి ఆ లాకెట్ లాక్కున్నారా? లేదు మేడం, లాక్కునే టయానికి పోలీసులు వచ్చారు. దాంతో వాడు మిస్ అయిపోయాడు. ఛ! ఇప్పుడెలా? సంజయ్ సిరిని కలిసి ఆ లాకెట్ ఇస్తే నా లైఫ్ అంతా ఫినిష్ ఫినిష్. సంజయ్ మిస్ అయ్యాడు, కానీ సిరి అక్కడే ఉంటుందిగా. సిరి అక్కడ ఉండకూడదు, సంజుని కలవకూడదు.
సిరి 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 వస్తున్నావుగా, నువ్వు వచ్చాక చెప్తాను. చెప్పిన తర్వాత నువ్వు సంతోషపడుతుంటే ఆ సంతోషాన్ని నేను నా కళ్ళారా చూడాలి. సిరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏదైనా అర్జెంట్ పని ఉండి ఇంటికి వెళ్ళిందా? అత్తయ్యకి ఫోన్ చేసి కనుక్కుంటే తెలుస్తుందేమో. కనుక్కుందాం. సంజయ్ ఫోన్ చేస్తున్నాడేమి? హలో అత్తయ్య. చెప్పు సంజయ్. సిరి ఇంట్లో ఉందా అత్తయ్య? లేదు సంజయ్, గుడికి వెళ్తుండానని ఇందాకనగా వెళ్ళినది, ఇంతవరకు రాలేదు. సిరికి ఒక ముఖ్యమైన విషయం చెప్దామని ఇందాక ఫోన్ చేశాను అత్తయ్య. గాయత్రి టెంపుల్ దగ్గర ఉన్నాను, రమ్మని చెప్పింది. ఏదో ఏదో శుభవార్త కూడా చెప్తానంది అత్తయ్య. శుభవార్త ఏంది సంజయ్ అది? అది అది తెలుసుకుందామని అక్కడికి వెళ్ళాను అత్తయ్య. కానీ కానీ అక్కడ సిరి లేదత్తయ్య. లేదా? గుళ్ళో గాని ఆ చుట్టుపక్కల ఏడనైనా ఉన్నదేమో ఎతికినావా? అంతా వెతికాను అత్తయ్య, ఎక్కడా సిరి కనిపించలేదు. అదేంది, నువ్వు వస్తాండావని చెప్పినాక సిరి ఆడకి పోతే నీకోసం ఆడనే ఆడన ఉండుంటది. అవునత్తయ్య, ఉండాలి, కానీ లేదు. యాడిపోయి ఉంటది? అదే అదే అర్థం కాక మీకు ఫోన్ చేశాను అత్తయ్య. సిరి ఒకవేళ మీ ఇంటికి వచ్చిందేమో అని. ఓసారి తనకు ఫోన్ చేయపోయినావా? చేశాను అత్తయ్య, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫోన్ కూడా ఆఫ్ చేసినాదా? అట్ట చేయదే. నాకెందుకు అనుమానంగా ఉంది అత్తయ్య. దేని గురించి సంజయ్? సిరిని నేను కలవడానికి కార్లో వెళ్తుంటే దారి మధ్యలో కొంతమంది రౌడీలు నన్ను ఆపారు. ఎందుకో తెలీదు. ఇంతలో ఎస్ఐ గారు రావడం వల్ల నేను అక్కడి నుంచి బయటపడ్డాను. వచ్చేసరికి అక్కడ సిరి లేదు. దీనికి సిరి కనబడకపోవడానికి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది అత్తయ్య. అంటే అంటే సిరిని వాళ్ళే ఏమన్నా చేసుంటారనుకుంటాండావా సంజయ్? ఏం జరిగిందో నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ మొత్తానికి మాత్రం ఏదో జరిగింది అత్తయ్య. అంటే సిరిని ఆ సునంద గాని ఏమన్నా చేసినదంటావా? మొన్ననే ఆ సునంద బారి నుంచి సిరి బయటపడినది. అత్తయ్య, మీరు కంగారు పడకండి, రాత్రి వరకు చూద్దాం. అప్పటికి కూడా రాకపోతే ఒకవేళ అప్పుడు చూద్దాం. సిరి వస్తే ఏడకి రావాలా లేదా మీ ఇంటికి రావాలా? 2 చోట్లకి రాలేదంటే నాకేదో భయంగా ఉన్నా సంజయ్. అత్తయ్య, సిరికి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. ఒకవేళ సిరి అక్కడికి వస్తే మీరు వెంటనే నాకు ఫోన్ చేయండి. అట్నే సంజయ్.
ఎవరికి చెప్పకుండా యాడికి పోయి ఉంటది? గుడికెళ్ళిన సిరి ఇంతవరకు రాలేదు. ఫోన్ కూడా ఆఫ్ చేసున్నది. ఏం జరుగుంటాది? సిరి యాడికి పోయినాదో నేను చెప్పనా ఇంద్రమ్మా? యాడికి పోయింటాదమ్మా? ఇంకేడికి పోతాది? అత్తగారింటికి పోయి ఉంటాది. సిరి ఇచ్చిన మాట తప్పదు. లక్ష్మణుడు గీసిన గీతని సీతే దాటిపోయినాదే.